తక్కువ పెట్టుబడితో గాజుల షాపు నడపడం ఎలా 2024. ఈరోజు డేట్ వచ్చేసి 12వ తారీఖు 12వ నెల 2024 డిసెంబర్. అయితే చాలామంది గాజుల షాప్ ఇట్లా స్టార్ట్ చేయాలి, ఎంత అమౌంట్ ఉండాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి అది అని అడుగుతారు. గాజుల షాప్ తక్కువ పెట్టాలంటే దగ్గర 4 lakhs ఖచ్చితంగా కావాలి. 4 లక్షలు ఎట్లా అంటే షాప్ పర్పస్ మీరు రోడ్ సైడ్ తీసుకొని పెట్టాలి. సందులో అందులో పెడితే నడవదు. మ్యాక్సిమం మీరు రోడ్ సైడ్లో ఇటు సైడ్ అయినా సరే రోడ్ సైడ్ ఉంటే బెటరు. అది ఇట్లా కొంచెం స్టాప్స్కి దగ్గర ఇంకొకటి స్కూల్స్ ఉంటాయి కదా, స్కూల్స్ టార్గెట్ చేసుకొని కొంచెం దగ్గరలో రోడ్ సైడ్ అది ఇట్లా సందులలో ఉండేటివి కావు స్కూల్కి. ఎందుకంటే అమ్మ వాళ్ళు వీళ్ళు వెళ్తుంటారు కదా పిల్లల్ని దింపడానికి దానికి దీనికి అట్లా ఇట్లా మనకు సెట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మార్కెట్ ఏరియాస్ లేకపోతే డిమార్ట్ ఏరియాస్లలో అటు సైడ్లో పెట్టాలి. ఏమేమి పెడితే బాగుంటుంది అంటే ఐటమ్స్ గాజులు సంబంధించిన మెటీరియల్స్ కానీ లేస్ కానీ ఫాల్స్ కానీ లైనింగ్స్ ఖచ్చితంగా పెట్టాలి. లైనింగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు టైలర్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చేస్తారు. లైనింగ్స్ అన్ని కలర్స్ పెడితే బెటరు. లైనింగ్స్ మళ్ళీ ఫాల్స్ ఆటోమేటిక్ అందరూ తెలిసిందే, మంచి క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఇక 1 గ్రామ్ గోల్డ్ అవి ఇవన్నీ తక్కువ రేట్లో దొరుకుతాయి. అవి ఎడ దొరుకుతాయి ఇట్లా చెప్తా తర్వాత. ఇవైతే ఫస్ట్ ఇనండి ఏమేమి పెట్టాలో. ఇంకొకటి మీకు మంచిగా నాలెడ్జ్ ఉంటుందంటే కొంచెం ఖర్చిప్లల్లో కొంచెం సీజన్ వైజల్గా ఉంటాయి, అవి ఇట్లా అమ్మొచ్చు. దాంట్లోనే మిక్స్ చేయొచ్చు అన్నీ. బ్యాగ్స్ కానీ ఇవన్నీ పెడుతుంటే ఏంటంటే ఒకటి కాకుండా ఒకటి కొనడానికి వస్తుంటారు, మనకు ఎక్కువ వస్తుంటుంది అమౌంట్కి. ఇట్లా దాంట్లో చిన్న ఐటమ్స్లా ఒక ఎగ్జాంపుల్కి 10 రూపీస్ అలా పడ్డది అనుకో, మనకు 20 రూపీస్ ఈజీ వస్తుంది. అది హోల్సేల్ రేట్ అన్నట్టు ఇస్తారు. మనం ఇట్లా అట్లనే అమ్మొచ్చు హోల్సేల్ లాగా. ఎంత తక్కువ అమ్మినా కానీ రూపాయి లాభం ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే అది మనకు రోజు రన్నింగ్ కావాలి. రన్నింగ్ అయితే దాని లెవెలే వేరే ఉంటుంది. రన్నింగ్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి అది 1 రూపీ 2 రూపీస్ 3 రూపీస్ 1 రూపీస్ 2 రూపీస్ 3 రూపీస్ నుంచి దగ్గర 500 ఐటమ్ వరకు ఉంటుంది. లాస్ట్ అంటే 500 ఐటమ్ ఇట్లా ఉంటుంది. ఎక్కువ ఇటు ఉంటుంది. మీరు 500 ఐటమ్ వరకు పెడితే సరిపోతుంది. అన్నీ కొన్ని తీసుకొచ్చుకోవాలి, సరిపోతాయి. అంటే ఏంటి అంటే రెగ్యులర్గా నడిచేటివి కొన్ని ఉంటాయి. అవి మీకు చుట్టుపక్కల గాజుల షాప్లో వెళ్తుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది. మామూలుగా ఏదో కొనడానికి వెళ్ళండి, మీకు ఆటోమేటిక్గా అది తెలిసిపోతుంది. ఈ ఐటమ్స్ పెట్టాలి ఇట్లా పెట్టాలని. అన్నీ ఏది తెచ్చినా కొన్ని తేవండి. ఎందుకంటే అవి పెద్ద లాస్ గారు. దాంట్లో మనము అన్నీ రీజనబుల్గా అమ్మేసుకోవాలి. ఎక్కువ మార్జిన్ పెట్టుకోవద్దు ఎప్పుడైనా సరే. కొంచెం ఆ షాప్ ఉన్న చుట్టుపక్కల షాప్ చూసుకోవాలి. దానికన్నా మనం కొంచెం తగ్గించాలి. తర్వాత క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అట్లయితే మంచిగా రన్నింగ్ అవుతుంది. ఇంకొకటి రోడ్ సైడ్ షట్టర్లు మినిమం 10,000 పైన 15,000 20,000 దాకా ఉంటాయి. అవి ఇట్లా మీరు చూసుకొని పెట్టుకోండి. ఎందుకు నేను 4 lakhs చెప్పినానంటే 1 lakh అట్లా అడ్వాన్స్ అయినా కానీ ఇంకొక 50,000 మీరు షాప్ డెకరేషన్ చేసుకోవాలి ఖచ్చితంగా. అది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎట్లా చేసుకోవాలంటే అది అంతా మనమే డెకరేషన్ చేసుకోవాలి. ఇప్పుడు నా షాప్ చేసుకున్నా 50,000 చేసేసుకున్నాం. అట్లా మీరు ఇట్లా సెట్ చేసుకోవచ్చు. 50,000 సెట్ చేసుకోండి, ఏం కాదు. మెల్లమెల్ల రన్నింగ్ అవుతుంటే మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. 50,000 అవుతుందంటే అవుతాయి. కబోర్డ్లో అవి కొంచెం అద్దాలు కొంచెం లైటింగ్ నార్మల్గా ట్యూబ్ లైట్ పెట్టేస్తే సరిపోతుంది. ట్యూబ్ లైట్ అంటే వేరే మన విప్రో లైట్లు వస్తాయి 200కి ఒకటి ఉంటుంది, అది పెట్టే సరిపోతుంది. అట్రాక్ట్ షాప్ అనేది ఫుల్ లైటింగ్ ఉంటే మస్తు కొడతాయి. నీకు ఎంత డల్ కలర్ అయినా మస్తు బ్రైట్నెస్ కొడతాయి. నా షాప్లో అదే లైటింగ్ కంట్రోల్ కాక అందులో షేడ్ వస్తుంది. ఇంకొకటి ఎనీ ఐటమ్స్ చిన్నపిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ దాంట్లో ఉంటాయి కదా రకాలు, ప్రతి ఒక్కరు తెలుసుకొని మీరు ఎవరిని అడగని అవసరం లేదు. మీ దగ్గర చుట్టుపక్కల ఉన్న షాప్స్కి రన్నింగ్ అయ్యే షాపు పోండి. ఈగలు దులుపుకునే షాపులకు అస్సలు పోకండి. రన్నింగ్ అయ్యే షాపు ఏమేమి అమ్ముతుండో 1-2 సార్లు రోజుకు ఉండు అదొక ఐటమ్ చేస్తుండండి. మీకు అర్థమైపోతుంది. ఒక వారం రోజులు దాన్ని గమనించారనుకో మీకు ఐడియా వచ్చేస్తుంది. ఈజీగా ఐడియా వస్తుంది, దాని మీద నాలెడ్జ్ ఇట్లా వస్తుంది. మీరు డైరెక్ట్ వెళ్ళి మీకు హైదరాబాద్ సర్కిల్ అయితే బేగం బజారు, ఇక అక్కడ ఆంధ్ర సైడ్ అయితే విజయవాడ సర్కిల్ ఉంటుంది. అన్నీ అక్కడ హోల్సేల్ దొరుకుతుంటాయి. హోల్సేల్ అలాగే ఇట్లా రకాలు ఉంటారు. వాళ్ళు ఒక రేటు చూసిస్తారు. అది ఎంత పడుతుంది నిజమా కాదా అని ఒక షాప్కి వెళ్ళి అడిగి ఐటమ్ సరే మేము ఇట్లా కొత్తగా పెడుతున్నామండి ఒక 4 దగ్గర కనుక్కోవడం ఓపెన్ చెప్పేసేయాలి. వాళ్ళ దగ్గర అనుకుంటాం మాకు ఏడ తక్కువ వస్తాడంటే వాడు వెళ్తుంటే వాడే తక్కువ వేస్తాడు. వాడ ఇట్లా అట్లనే హోల్డ్లో పెట్టి ఇంకో దగ్గరికి ఇట్లా అడుగుతుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. వీడికి ఆడికి అంత తేడా ఉంది. ఇంకొకటి మీరు క్వాలిటీ ఇట్లా చూసుకోండి. అందులో క్వాలిటీ ఏముంటాయి అనుకోకండి, చాలా రకాల క్వాలిటీలు ఉంటాయి.
క్వాలిటీ గిట్లా చూస్తుండండి, అర్థమైపోతుంది. ఇంకొకటి క్వాలిటీ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇంకొకటి మీ మీద వాళ్ళకు కస్టమర్లకు నమ్మకం కలిగించాలి. ఏదైనా ఐటమ్ లేకపోతే 2 డేస్లో 3 డేస్లో తెచ్చిచ్చేటట్టు ఉండాలి. అట్లా ఏదైనా షాప్ మెయింటైన్ చేయండి, లేకపోతే కాదు. నీకు నచ్చింది తెచ్చుకుంటా, నేను నచ్చింది పెడతా అంటే కాదు. ఎదుటోళ్ళు కస్టమర్ రన్నింగ్ అవుతుంది, నేను ఎందుకు కొన్ని తెచ్చుకోమని అంటే ఇవి వాళ్ళే చెప్తుంటారు మనకు ఐటమ్స్ వచ్చిన వాళ్ళు, ఈ ఐటమ్ లేదండి, ఇట్లా మీరు ఫోటోలు చూసి మేము తెప్పిస్తామండి, రేపు వస్తే ఎల్లుండి వస్తే మంచి వస్తే అవైలబుల్ ఉన్నాయి అని చెప్తుంటే మనకు షాప్ అనేది రన్నింగ్ అవుతుంటుంది. కస్టమర్ని ఏంటంటే మీరు రండి, మేము ఎట్లయినా చూసి తెస్తాం, మంచిగా మీకు రీజనబుల్ రేట్కే ఇస్తామని చెప్పాలి. అట్లయితే వాళ్ళు మంచిగా మన మాట విధానం బట్టి, మన చెప్పేది బట్టి, మళ్ళీ ఇంకొకటి క్వాలిటీ బట్టి ఇట్లా కంపేర్ చేసుకుంటారు. వాళ్ళంతా గుడ్డిగా ఏం నమ్మరు, ఎవరైనా కస్టమర్లు చూసుకొని వస్తారు. అట్లా ఇంకొకటి ఏంటంటే మీరు అడ్వాన్స్ గిట్లా కొంచెం మాట్లాడే కాడ అడ్వాన్స్ గిట్లా కొంచెం మాట్లాడుకొని మీకు సెట్ అయిపోతుంది. కిరాయి కాడ కొంచెం మాట్లాడుకుంటే దాన్ని బట్టి మీరు సెంటర్ చూసి పెట్టండి. ఎందుకంటే 15,000 20,000 మీరు ఒక 3 నెలలు 4 నెలలు ట్రై చేసినా సరే కానీ సెంటర్లో చూసి, సెంటర్లో లాస్ అయినా సరే కానీ సెంటర్లోనే ఉండి ఏదో మూల పెడతా ఏదో గల్లీలో పెడతా అంటే కాదు. గిరాకీ అసలు రారు. వస్తారు, ఎవరు వస్తారు? ఆ గల్లీలకు సంబంధించిన వాళ్ళు వస్తారు. మనకు ఎప్పుడైనా సరే బిజినెస్ పెడితే రోడ్ సైడ్ పెట్టాలి, కొత్త వాళ్ళు రావాలి. పాత వాళ్ళు అవసరం లేదు, కొత్త వాళ్ళు వస్తుంటే మనకు వాళ్ళే పాతగా అవుతుంటారు, వాళ్ళే రెగ్యులర్గా అవుతుంటారు. వేరే వాళ్ళు ఇట్లా రావడానికి ఛాన్సులు ఉంటాయి. నేను సందులో పెట్టుకుంటా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, 200 మంది ఉన్నారు, 500 మంది ఉన్నారు అంటే ఎన్ని రోజులు అమ్ముతావు వాళ్ళకు? మనకు గిరాకీ ఎక్స్పోర్ట్ కావాలన్నా ఏది కావాలన్నా కొత్త వాళ్ళు కావాలి. అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. నాకు తెలిసిన షాప్ ఒకటి ఉంది, అది ఎంత పెద్ద షాప్ అంటే అంత పెద్ద, కానీ అది నడుస్తలేదు. ఎందుకంటే అది లోపడుకుంటుంది, చాలా లోపడుకుంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ కానీ క్వాలిటీ కానీ రేట్ రీజనబుల్ కానీ చాలామంది తెలియదు. అది చాలా లోపడుకుంటుంది. రోడ్ నుంచి ఒక 1 కిలోమీటర్ పోవాలి, పెద్ద పెట్టుకుంది. అది ఓనో లేకపోతే తెలియదు కానీ పాపం అలా ఆ మొక్కతే ఉంటుంది. అలా అంటే ఆ రేంజ్కి పన్నులను పెట్టి అంత ఫుల్ నడాలి, ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. తీసేస్తారు వాళ్ళు, ఖచ్చితంగా ఎట్లయినా తీసేస్తారు. ఎందుకంటే సరైన ప్లేస్ కాదు అది. నీకు నచ్చిన ప్లేస్లో పెట్టుకుంటే కాదు గిరాకీ. కస్టమర్లు ఏడ తిరుగుతారు, పబ్లిక్ ఏడ తిరుగుతారు, నియర్ బైలు ఏమున్నాయి, స్కూళ్ళు ఉన్నాయా, లేకపోతే హాస్పిటల్ ఉన్నాయా, లేకపోతే టైలరింగ్ సరౌండర్లో మన టైలరింగ్స్ ఉన్నారా, లేకపోతే మెయిన్ మనకు బట్టల షాప్స్ ఏమైనా ఉన్నాయా. మెయిన్ బట్టల షాపులు పెడితే ఇంకా లక్ అనుకోండి. బట్టల షాప్స్ పెద్ద షోరూమ్లు పక్క పంట పెట్టినా కానీ ఇంకా లక్ అంటే లక్కే అది. ఎందుకంటే చాలామంది చూస్తుంటారు కదా, చాలామంది వెళ్తుంటారు. అట్లా ఇవి ఏం నియర్ బైలో ఏమున్నాయి అవన్నీ చూసుకోండి పబ్లిక్. ఎగ్జాంపుల్కి డీమార్ట్లు ఉంటాయి కదా, డీమార్ట్ అయినా ఊర్ల సైడ్ అంటేనేమో టౌన్లో పెట్టుకోండి. స్టేషన్లు, టౌన్లు, బస్ స్టాప్లు ఇవి ఉంటాయి కదా, సర్కిళ్ళు అట్లా పెట్టుకోండి. కానీ మేము సందులో పెడతాం, మేము గల్లీలో పెడతాం అంటే నడవదు. ఇంకొకటి చాలామందికి అవగాహన ఉంటుంది మ్యాక్సిమం రోడ్ మీద పెట్టడానికి. నేనైతే ప్రిఫరెన్స్ ఇచ్చేది అయితే రోడ్ మీద పెట్టండి. ఇంకొకటి వ్యాపారం అన్నప్పుడు లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అన్ని లాభాలు ఉంటాయి, అన్ని నష్టాలు ఉంటాయి. ఒక్కొక్కసారి తెచ్చిన రేటు ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వాలి తప్పదు. మన షాప్ రన్నింగ్ కావాలంటే ఫస్ట్లో తెచ్చిన రేటుకి ఇవ్వాలి. ఇప్పుడు నేను అమ్మేది అంతా నేను హోల్సేల్ అమ్మేస్తాను. ఇంట్లో తీయాలి, అందులో తీయాలి, ఇంట్లో పెట్టాలి. ఇప్పుడు రెగ్యులర్ ఐటమ్ ఉంటుంది అనుకో, అది హోల్సేల్ ఇచ్చేసేయాలి. తెలియని ఐటమ్ ఉంటుంది అంటే దాంట్లో తీసేసుకోవాలి, అంతే. అది బిజినెస్ ట్రిక్లు ఉంటాయి కొన్ని. మీకు మంచిగా అంటే కొంచెం నాలెడ్జ్ ఉండి, నాలెడ్జ్ సహజంగా అందరికీ ఉంటుంది. ఇంకా తెలుసుకొని చేసి పైసా పరంగా కొంచెం ఓకే, ఎట్లయినా 3 months అడ్వాన్స్, 3 months రెంట్ తీసి పక్క పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే 3 నెలల వరకు షాప్ అనేది డౌట్ఫుల్గానే ఉంటుంది. నడవకపోని మీరు రెంట్ అనేది పే చేసుకోవాలి. ఎగ్జాంపుల్కు 20,000 ఉంది అనుకో, 20,000 60,000 పక్క పెట్టేసుకోవాలి. అవి మీ కావనుకోవాలి. మీరు నెలలో కట్టేసుకుంటూ ఉండాలి. ఈ వచ్చిన దీన్ని రొటేషన్ చేసుకుంటూ ఉండాలి. అట్లా చేయడానికి ఉంటుంది. అందుకనే 4 lakhs మీరు అంతా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. 1 lakh మాల్ తెచ్చుకోవాలి. ఫస్ట్లో మాల్ అంటే ఇక అంత స్టోరేజ్, తర్వాత ఇక మీరు ఇంప్రూవ్మెంట్ అవుతుంటే దాన్ని జరుపుతుండాలి. ఏమున్నా మీకు అడ్వాన్స్కి కిరాయికి మీరు డెకరేట్ చేయడానికి సరిపోతుంది. 2-2.5 లక్షల దాకా అయిపోతుంది. 1 లక్షనేమో ఇది పెట్టుకున్నారనుకో 2.5 లక్షలు ఈజీ అనుకోండి. 2.5 లక్షలు ఇంకా అట్లా ఇట్లా ఒక 50,000 ఎక్స్పెండ్ పెట్టుకొని ఇంకొక ₹1,00,000 ఉంటాయి. ఆ ₹1,00,000 అనేది జాగ్రత్త పెట్టుకోవాలి. ఒక 6 months వరకు మీరు కిరాయిలకే యూజ్ చేయాలి, దేనికి యూజ్ చేయొద్దు. ఎందుకంటే నడుస్తుంది, ట్రై చేస్తూ ఉండాలి. మెయిన్ సెంటర్ చూడాలి ఇంకొకటి, ఓకేనా. మెయిన్ సెంటర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈడని కాదు, ఏడైనా సరే మెయిన్ సెంటర్, రోడ్ మీద, కొత్త పబ్లిక్, ఓకేనా. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఈ వారానికి వీడియో ఇంతే. ఇంకొకటి మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా మీకు కామెంట్లో పెట్టండి. ఇంకా వేరే బిజినెస్ ఐడియాలు ఇట్లా వస్తుంటాయి రేపు.
చిన్న ఐటమ్, చిన్న బిజినెస్ కాడికి పెద్ద బిజినెస్ వరకు నేను చెప్పాలనుకుంటున్నాను. చెప్తాను ఇట్లా ప్రతి ఒక్కటి క్లారిటీగా.